పెళ్లివారం అండి, నేను పెళ్లివారం. ఈ శారీస్ నా పెళ్లి శారీస్ అండి. 15 ఇయర్స్ బ్యాక్వి. ఆ బ్లౌజెస్ పట్టక పక్కన పెట్టేశాను. బట్ ఈరోజు మీషోలో వీటి మ్యాచింగ్ అయ్యేటట్టు బ్లౌజ్ తీసుకున్నానండి. అందుకే సూపర్ హ్యాపీగా ఉంది. అండ్ నేను తీసుకున్నదైతే బ్లౌజ్ ఈ మెరూన్ కలర్, ఈ 2 శారీస్కి మ్యాచింగ్ అవుతాయని చెప్పేసి, ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ ఈ 2 శారీస్కి మ్యాచింగ్ అవుతాయని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మీషోలో మగ్గం వర్క్ బ్లౌజ్ 288 రూపీస్కి నేను పర్చేస్ చేస్తాను. మరి దీని క్వాలిటీ ఎలా ఉంది, నేను హ్యాపీ అనేది కూడా మీతో షేర్ చేస్తాను. నా జెన్యూన్ రివ్యూ ఇస్తానండి. నేను చక్కగా నేనైతే ఈ పెళ్లి బ్లౌజ్తో వీటిని స్టిచ్చింగ్ చేద్దామని ఆర్డర్ ప్లేస్ చేశాను. మీరు కనుక వీటికంటే ముందు వీడియోలు చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 2 మగ్గం వర్క్ బ్లౌజ్ వీడియోస్ చేశాను. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు ఈ పెళ్లి శారీస్కి మ్యాచింగ్ చేయడం కోసం మరొక మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఆర్డర్ ప్లేస్ చేశాను. దీని ఎలా ఉంది ఏంటనేది రివ్యూ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఆలస్యం చేయకుండా మరి మర్చిపోయాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సునీత సాండర్ ఎట్ హోమ్. అండ్ ఈరోజు ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్ మీషోలో నుంచి ఆర్డర్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. నేను ఇందాక ఎప్పటి నుంచో చెప్పేది ఏంటంటే, మనం ఏదన్నా నచ్చకపోతే రిటర్న్ చేద్దామని ముందే ఓపెన్ చేస్తూ ఉన్నానండి. నేను తీసుకున్నాను మెరూన్ కలర్ బ్లౌజు. ఇది ఎలా ఉంది, క్వాలిటీ ఏంటి అనేది చూద్దాం. ముందు నా శారీస్కి మ్యాచింగ్ అయిందని కూడా చూద్దాం. ఈ 2 అయితే నా పెళ్లి శారీస్ అండి. ఇదేమో తలంబ్రాల చీర, ఇదేమో పెళ్ళికే కొన్నాం, కానీ ఇది మేనత్త వాళ్ళు పెట్టిన చీరతోటే తలంబ్రాలు శారీ ఉండాలి అని అంటే ఇది మా మేనత్త కొనిచ్చింది. ఇదేమో పెళ్ళికి తీసుకున్న శారీ, కానీ అప్పుడు పెళ్ళప్పుడు కట్టుకోలేదు. మా ఫస్ట్ బాబు 21st అప్పుడు కట్టుకున్నానండి ఈ శారీ. ఆ పిక్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను. ఈ పెళ్లి శారీ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ముందైతే మనం తీసుకున్న దీనికి మ్యాచింగ్ అయిందని చూద్దాం. ఇంకా వేరే వాళ్ళు పెట్టారు కాబట్టి ఇలా సింపుల్ శారీ పెట్టారు. బట్ కానీ ఎంత కలగా ఉంటుందో, ఎంత క్వాలిటీ, ఎంత కాస్ట్ అని కాదు కదా, పెళ్లి చీరలో అందమే వేరు కదా. నేను పిక్స్ అనేవి కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను, నాకు కూడా మెమరీగా ఉంటుంది. అండ్ ఇది చూసారు కదా, చిన్న మెరూన్ బార్డర్ వచ్చింది. అండ్ ఇది కూడా చక్కగా మ్యాచింగ్ అయిందండి. దీనికి ఎలా ఉందో చూద్దాం. చూడండి, అసలు పక్కన అలా పెట్టి చూస్తేనే ఎంత అందంగా అనిపిస్తూ ఉంది కదా. ఓపెన్ చేసి చూస్తాను. ముందు దీనికి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. చూడండి, పెళ్లి శారీ కదా, చక్కగా గుర్తుగా అలా ఉంటుందని దాచుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. అన్ని బ్లౌజు 15 ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పుడు ఏం వర్క్లు అలాంటివి ఏం లేవు. ఇలా సింపుల్గానే కుట్టించుకున్నాను. అండ్ చూడండి ఎంత పైకి వెళ్ళిందో. మనకి లూజు టైట్ ఇవి పనికొస్తున్నాయి, కానీ ఈ షోల్డర్ అనేది వెనక బ్యాక్ పార్ట్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంది. అందుకని ఇంకా మనం చాలా ఇయర్స్ ఇవి ఇలానే పక్క పెట్టేస్తూ ఉన్నాం కదా. ఇలా మంచిగా వర్క్ బ్లౌజెస్ లేదంటే చిన్నగా సింపుల్ వర్క్ బ్లౌజెస్ అన్నిటిని మ్యాచింగ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వాటిని మెమరీగా మార్చుకోవచ్చు. ఏదైనా తిరుపతి కళ్యాణానికి వెళ్ళినా లేదంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి శారీస్ని చిన్నగా వాడచ్చు కదా. బట్ ఈ బ్లౌజెస్ సెట్ కావట్లేదని పక్క పెట్టాం. అందుకని వీటిని ఇప్పుడు వాడడం కోసమే ఈ వర్క్ బ్లౌజ్ ప్లానింగ్ అనమాట. నేను చాలా హ్యాపీగా ఉండే ఒక 2 ఆర్డర్ చేశాను. అవి హ్యాపీగా రిసీవ్ చేసుకున్న తర్వాతనే ఈ పెళ్లి పట్టు చీరలకు కూడా తీసుకుందామని ఇది ఆర్డర్ చేశానండి. అండ్ ఇప్పుడైతే ఇది చూద్దాం, ఈ శారీకి ఇది ఎలా ఉంటుందో అని. ముందైతే మనం తీసుకున్న వర్క్ ఎలా ఉందో చూద్దాం. ఆ పట్టు క్లాత్ అండి, ఎంత బాగుందో ఈ క్లాత్ అయితే. మనం ఏదైతే బయట ఆ పట్టు తీసుకుంటామో ఒక్క పొర మీద చూపిస్తాను చూడండి. చూడండి, అటు ఇటు ట్రాన్స్పరెన్సీ లేదండి, అంత మంచిగా వచ్చింది. ఆ పట్టు బయట తీసుకుంటే ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. 150 రూపీస్ అండి మీటర్. మనం ఆ పట్టు తీసుకోవాలంటే మనకి 150 ఎక్కడ, 288కి వర్క్తో సహా వచ్చింది. దీది ఎక్కడ చెప్పండి. చాలా బాగుంది క్లాత్ అయితే, సూపర్. మరి వర్క్ చూద్దాం. వర్క్ చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ తోటి వర్క్ వచ్చిందండి. వీటి మీద ఇంకా చిన్న బీడ్స్ కూడా ఇచ్చారు. వర్క్ అంతా కూడా చూడండి, ఇలా మనం మెలికల ముగ్గులాగా వేస్తాం చూడండి, అలా వచ్చిందండి వర్క్. వర్క్ అయితే ఈ కలర్లో ఉందండి. ఈ వర్క్కు వాడిన థ్రెడ్ కొంచెం ఓవర్ షైనీగా అనిపిస్తుంది. మనం కొన్ని రోల్డ్ గోల్డ్ నక్లీస్లు తీసుకుంటే ఒక తీరు షైనింగ్గా వస్తుంది చూడండి, సేమ్ అట్లా అనిపిస్తూ ఉందండి. ఇంకా చిన్న బీడ్స్ ఇచ్చారు. ఇవంటే మామూలుగా వాష్ చేస్తే ఊడిపోతాయి. ఇవి కూడా అంత కొంచెం చూడడానికి అంత లుక్ బాగాలేదు. వర్క్ అయితే చాలా బాగుంది. ఇదైతే బ్యాక్ అండి. అండ్ హ్యాండ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఫుల్ డిజైన్ అయితే వచ్చింది.
వర్క్ అయితే చాలా బాగుంది, కానీ వర్క్కి వాడిన ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ఓవర్ షైనీగా కనిపిస్తూ ఉంది. దానివల్ల కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది, కానీ ఆఫ్టర్ వాష్ తర్వాత ఆ షైన్ అంతా పోతుందేమో. కానీ 280 రూపీస్కి ఇంత మంచి వర్క్, ఇంత మంచి క్వాలిటీ పట్టు అయితే చాలా బాగుందండి. ఇది హ్యాండ్స్కి వచ్చిందండి, హ్యాండ్ పార్ట్ ఇది ఒక హ్యాండ్ అండ్ ఇది ఒక హ్యాండ్. అండ్ ఇంకా మనం ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ డిజైన్ కూడా ఇచ్చారు. వర్క్ అయితే కొంచెం వర్క్ చాలా బాగుంది, కానీ వర్క్కు వాడిన ఈ థ్రెడ్ అయితే ఉందో ఓవర్ షైనీగా అనిపిస్తుంది. మనకు వీడియోలో చూస్తే అనిపించట్లేదు, మళ్ళీ మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కూడా అనిపించలేదు. కాకపోతే చూడడానికి మాత్రం ఒక రకమైన షైన్ వస్తూ ఉందన్నమాట. వాష్ చేస్తే పోద్ది అనుకుంటా, కానీ మనం పెట్టిన ఈ 288 రూపీస్కి మాత్రం ఈ బ్లౌజ్ 100 to 100% వర్తబుల్ అండి. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది దీనికి వాడిన వర్క్కి వాడిన థ్రెడ్ ఒకటే కొంచెం షైన్ ఎక్కువ కనిపిస్తూ ఉంది, కొంచెం పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంట చూడండి, అలా అనిపిస్తుంది తప్ప వర్క్ కానీ అండ్ ఆ ఫినిషింగ్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఈ వర్క్ బ్లౌజ్ తోటి నా దగ్గర ఉన్న శారీస్ ఎలా మ్యాచింగ్ అయినాయో చూద్దాం. ఇందాకే చెప్పాను కదండి, ఇది తలంబ్రాల చీరని, దీనికైతే చక్కగా మ్యాచింగ్ అయిపోయింది. అసలు ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందంటే ఈ గోల్డ్ వర్క్ వచ్చింది అండ్ గోల్డ్ బార్డర్ వచ్చింది కదా దానికి, అండ్ ఇక్కడ చిన్న ఇది వచ్చింది. అండ్ పళ్ళు కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది, ఈ మెరూనే వస్తుంది. మెరూనే వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్కి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది ఎట్లా పట్టు కనిపిస్తుంది కదా, ఇది కూడా కొంచెం షైన్ చూడండి, ఇది ఎక్కువ ఓవర్ షైన్ కనిపిస్తుంది. వీడియోలో కనిపించట్లేదు, మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా అంత కనిపించదేమో, వాష్ తర్వాత కూడా షైన్ తగ్గుతూ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుందేమో. కాకపోతే బయట నుంచి చూస్తే మాత్రం ఓవర్ షైనీగా కనిపిస్తుంది. అప్పటికప్పుడు గుర్తుంచుకోండి. ఫర్దర్గా ఈ వర్క్ గురించి అయినా ఈ క్లాత్ గురించి అయినా ఆలోచించే పని లేదండి, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ శారీతో మ్యాచ్ చేశాను కదా. అండ్ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ శారీ అండి, ఇది నా పెళ్ళి కొనుక్కున్న శారీస్లలో ఒక శారీ అనమాట. సూపర్, మొత్తం వర్క్ వచ్చింది అనమాట ఈ శారీకి. ఇలా మొత్తం వర్క్ ఉంటుంది. ఇది పళ్ళు. అప్పట్లలో ఇలా వర్క్ శారీస్ ఫేమస్, ఇంకప్పుడే మగ్గం వర్క్లు అవన్నీ దిగుతూ ఉన్నాయి. ఇలా ఉండిద్ది మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి, మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇలా మొత్తం శారీ అంతా ఇలా వర్క్ అంతా వచ్చి ఉంటుంది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా మగ్గం వర్కే వచ్చిందండి. దానికి కూడా చూడండి ఎంత నీట్గా చిన్న వర్క్ వచ్చిందో, ఇలా వచ్చింది. కానీ ఇది కూడా ఇట్లా పైకి పోయిందండి బ్లౌజు, అందుకే ఇది కూడా వేసుకోవడానికి వీలు లేక వేసుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఇది ప్లేస్ చేసుకున్నాను ఆర్డరు. బట్ ఇది కొంచెం దీనికి సూట్ అయ్యేంత లేదండి. ఇంకా నేను ఒక బ్లౌజు ఆర్డర్ పే చేసుకున్నాను ఒక 500లో, అది చాలా బాగుంది. ఇంకా దీనికి అలాంటి బ్లౌజ్ కొంచెం సెట్ అయ్యేటట్టు అలాంటివి తీసుకుంటాను. కానీ ఇంత మంచి శారీకి ఇదైతే కొంచెం అన్సూటబుల్ అని చెప్పొచ్చు. ఇంకా వీటికైతే వేసుకోవచ్చండి. కానీ ఇది 12,000 ఏమో శారీ, దానికి ఆ బ్లౌజు మ్యాచింగ్ చేశాను అనుకో చూడడానికి బాగుండదు, వాష్ చేస్తే పోద్ది అనుకుంటా. కానీ మనం పెట్టిన ఈ 288 రూపీస్కి మాత్రం ఈ బ్లౌజ్ 100 to 100% వర్తబుల్ అండి. మీరు ఒకసారి ఆలోచించండి. దీనికి వాడిన వర్క్కి వాడిన థ్రెడ్ ఒకటే కొంచెం షైన్ ఎక్కువ కనిపిస్తూ ఉంది, కొంచెం పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంట చూడండి, అలా అనిపిస్తుంది తప్ప వర్క్ కానీ అండ్ ఆ ఫినిషింగ్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. చూశారు కదండి నేను తీసుకున్న మీషో మగ్గం వర్క్ బ్లౌజ్ రివ్యూ. నేనైతే జెన్యూన్గా చెప్పాను, ఆ థ్రెడ్ షైన్ తప్ప క్లాత్ కానీ ఆ వర్క్ కానీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన కోడ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. నేనైతే ఫుల్ జెన్యూన్గా రివ్యూ చేశానండి. మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.